ఆరోపణ ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా గోదావరికి సంబంధించి తెలంగాణ 7 ప్రాజెక్టులు ఆల్రెడీ దాని డిపిఆర్లు క్లియరెన్స్లు ఉన్న వాటిని రద్దు చేయాలని ఒత్తిడి చేయడమే కాకుండా రేపు 18వ తేదీ జిఆర్ఎంబి సమావేశంలో కూడా అది ప్రధానమైన ఎజెండాగా పెట్టబోతున్నారు. దీని మీద తెలంగాణ ప్రభుత్వం మాట్లాడలేదని. సరే, తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదో నేను ఎమ్మెల్సీ గారిని ఆయన ప్రభుత్వ వైపుని అడుగుతా. కానీ మీరు అడ్డుకోవాలని అనుకుంటున్నారా? ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఏమంటారు, ఏముంది తెలంగాణ ప్రాజెక్టులు ఏపీ వ్యతిరేకించినప్పుడు ఏమన్నా కొత్త ఏం కాదు కదా అంటారు. ఎస్, ఏం చెప్తారు? రిషి గారు సార్ చెప్పండి. వాయిస్ వస్తుంది కదండి? వస్తుంది. రిషి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు సత్యం గారికి, దయాకరన్కి, ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ వీక్షకులందరికీ కూడా శుభోదయం. నమస్కారం. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే, ఉమ్మడిగా ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఇటు గోదావరి, కృష్ణా నదులు ప్రధానంగా, మిగతా చిన్న చిన్న ఏమన్నా ప్రాజెక్టులు ఈ నదులపైన ఉన్నటువంటి వాటి ద్వారా తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈ నీటి వసతుల కల్పన కోసం ప్రాజెక్టులని రూపొందించుకోవటం, ఆనాటికే కొన్ని ప్రాజెక్టులకి అనుమతులు తీసుకోవటం, తర్వాత విభజన జరిగిన తర్వాత కూడా, విభజన జరిగే సందర్భంలో కానీ, విభజన జరిగిన తర్వాత కానీ కేంద్ర జలశక్తి మండలితోటి ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటి ప్రాజెక్టుల పైన అప్పటికే నడుస్తా ఉన్నటువంటి కానివ్వండి, రూపకల్పన చేసుకోవాల్సినటువంటి వాటి కోసం చట్టంలో పొందుపరచడం జరిగింది. దాని ప్రకారం చేసుకునేటువంటి వాటిపైన ఇటు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానివ్వండి, అటు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానివ్వండి, దేనికైనా సరే అభ్యంతరాలు లేవు. ఇక్కడ ప్రధానంగా ఫస్ట్ నుంచి కూడా మేము చెప్తున్నది, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన ఒక క్యాజువల్ గా వారు మాట్లాడారు, సహజంగా అలా వ్యతిరేకించడం జరుగుతూనే ఉంటుంది కదా. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఏదైనా మిగులు జలాలు అంటే నికర జలాల వాటాల ప్రకారం పంపిణీ చేసుకొని, నికర జలాల కేటాయింపులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం ప్రాజెక్టులు కట్టుకొని తీసుకుపోయేటువంటి దానికి ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మిగులు జలాలు సంబంధించినటువంటి అంశం చర్చకొచ్చినప్పుడు సహజంగా మిగులు జలాల యొక్క ప్రయోజనం కానీ నష్టం కానీ, అంటే ఓ 2 ప్రయోజనాలు వస్తే 3 నష్టాలు వస్తాయి మిగులు జలాలు, వరద జలాలతో. ప్రతి సందర్భంలో కూడా వరద వచ్చినప్పుడల్లా నష్టపోవటం ఆంధ్ర వంతుగా, అంటే దిగువ రాష్ట్రం అదే. ఈ రోజు ఆంధ్ర ఉండొచ్చు, లేకపోతే ఇంకో ప్రాంతంలో ఇంకొకటి ఉండొచ్చు, ఇంకో నదికి ప్రవాహక ప్రాంతం. కానీ ఈ నదులు, గోదావరి, కృష్ణా నదులు ఏదైతే ఉన్నాయో ఈ నదుల కింద ఉన్నటువంటి దాంట్లో నష్టపోయేటువంటి అంశం ప్రతి సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్కే వస్తుంది తప్ప పై రాష్ట్రాలకి, ఈ కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ఈ రాష్ట్రాలకి అలాంటి వరద ముప్పు పరిస్థితి ఉండదు. కాబట్టి ఇక్కడ మిగులు జలాలు వరద జలాలు ఎప్పుడు తేలుతాయి? ఆ వరదలు వచ్చి సముద్రంలో కలవబోయే ముందుగా వాటి పరిస్థితి ఏంటి అనేది వస్తుంది. కాబట్టి వాటిని సముద్రంలోకి పోయే సందర్భంలో సముద్రంలోకి పోకోకుండా రాష్ట్రంలో వివిధ రిజర్వాయర్లలో కానివ్వండి, లేకపోతే వివిధ కెనాల్స్ ద్వారా ఎత్తిపోసుకొని ఇంకో కొత్త రిజర్వాయర్స్ నిర్మించుకొని కానివ్వండి, పోతున్నటువంటి జలాలని, సముద్రం పాలవుతున్నటువంటి జలాలని వినియోగించుకునేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ చేస్తా ఉంది. అదే సందర్భంలో ఎక్కడా కూడా, ఎప్పుడు కూడా, ఇప్పుడు కానీ ఇంకోనాడు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఏ రోజు కానీ ఆంధ్ర వేరు, తెలంగాణ వేరు, తెలుగు జాతి వేరు అనేటువంటి భావనతో లేదు, ఉండదు. ఏ మేరకు తెలంగాణకి కృష్ణా నదిపైన కానివ్వండి, గోదావరి నదిపైన కానివ్వండి, వారికి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టులు నిర్మించుకోవడానికి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి, ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ కృషితోటి దాని కొనసాగింపుగా కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు, లేదా అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా సహకరించారు. కానీ ఒక ఆలోచన, ఒక దూరాలోచనతోటి, ఒక సాంకేతిక. కానీ మీరు చెప్పింది నాకు అర్థమైంది. కానీ వాళ్ళు బీఆర్ఎస్ చేస్తున్న ప్రధానమైన విమర్శ ఏంటంటే, తెలంగాణ తాలూకా హక్కులని కాలరాస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని. సరే, ఈ తెలంగాణ ప్రభుత్వం వర్షన్ ఆయన చెప్తారు, కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన చేశారు కదా హరీష్ రావు. నేను అనేది ఏంటంటే రిషి గారు, ఇక్కడ మమ్మల్ని ప్రస్తావించడం, లేకపోతే దిగువ రాష్ట్రాలపైన ఆరోపణలు చేయటం,
అంటే నాకు ఇది కేసీఆర్ కానివ్వండి, సార్, కేటీఆర్ ఇది వాస్తవమా కేసీఆర్ కానివ్వండి, కాదు, ఇది వాస్తవమా విషయాలు. లేకపోతే రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ తీసుకొస్తామని అంశమా? నేను అలా చెప్తున్నాను. రిషి గారు, కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, బీఆర్ఎస్ లో ఉండేటువంటి లేదా టీఆర్ఎస్ లో ఉన్నటువంటి మ్హూ. అనేక మంది ఎన్ని మాటలు మాట్లాడారండి? సోనియా గాంధీ దగ్గరకు ఆ రోజు సాక్షాత్తు తెలంగాణ విభజన తర్వాత కుటుంబంతో సహా పోయి చెప్పొచ్చిన మాట ఏంటి? వచ్చిన తర్వాత చేసింది తెలంగాణ ఉద్యమంలో నీరు నిధులు నియామకాలు అనేటువంటి పేరు పెట్టి తనకున్నటువంటి వొకాబులరీ తోటి ఓ మంచి ఉపన్యాసాలు చేసి యువతను రెచ్చగొట్టి ఆ యువతంతా కూడా ఆ ఉద్యమాల్లో అనేక సందర్భాల్లో మేము కూడా ఒక కళ పట్ల అభిమానం ఉన్నటువంటి వారిగా గతంలో వామపక్ష ఉద్యమాల్లో, విద్యార్థి ఉద్యమాల్లో, యువజన ఉద్యమాల్లో పనిచేసి వచ్చినటువంటి అనుభవంతో ఆ సాంకేతిక అంటే ఆ విప్లవ సాహిత్యానికి లేకపోతే ఆ సమాజాన్ని చైతన్యపరిచేటువంటి పాటలకి వింటూ ఆలకిస్తూ ఉంటాం. ఆ రోజు ఎన్ని పాటలు పాడారు? దొరలు వస్తే దండాలు పెట్టారు, జేఏసీ అంటే జెండాలు కట్టారు. కరెక్టే కానీ మీరు చెప్పే అంశం నాకు అర్థమైంది. కానీ బలి చేసినటువంటి నిర్దాక్షిణ్యమైనటువంటి నాయకత్వం ఆ బీఆర్ఎస్ నాయకత్వం. వాళ్ళని నమ్ముకొని వాళ్ళకి అధికార పీఠాన్ని అప్పచెప్పడానికి వాళ్ళని నెత్తిన మోసి తమ జీవితాలను బలి చేసినటువంటి సో ఇప్పుడు హరీష్ రావు చేస్తున్నవి కేవలం ఆరోపణలే అని అనుకోవాలి. ఆరోపణే కాదండి, జిగుత్సాకరమైనటువంటి ఆలోచనలు. ఓకే, అసలు ఇప్పుడు నువ్వు దానిపైన ఏదన్నా టెక్నికల్ గా నువ్వు మంత్రిగా పనిచేసావు, ఆ శాఖ మీద నీకు పట్టుంది, ఆ శాఖలో సంపాదించిన డబ్బు ఉంది, నీకు అనేక రూపాల్లో ఉన్నప్పుడు టెక్నికల్ గా ఏ అంశాలు మీకు ఫీజిబిలిటీ ఉన్నాయో వాటి పట్ల నువ్వు ఎలా తెచ్చుకోవాలి అనే దాన్ని మాట్లాడాలి, చర్చకు రావాలి. దానిపైన ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలియకపోతే నువ్వు తెలియపరిచి ఇది మనకు అవకాశం ఉంది, మనం చేసుకుందాం అని చెప్పడం విఘ్నత. లేనటువంటి సంబంధాలని ఎవరైనా అలా చేస్తారండి? ఏ ముఖ్యమంత్రి అయినా తన రాష్ట్ర ప్రయోజనాలను కాకుండా పక్క రాష్ట్రానికి తనతో పాటు పక్కవాడు బాగుపడితే సంతోషిస్తారు, తనతో పాటు పక్కవాడికి అవకాశాలు వస్తే ఓకే, కానీ తన రాష్ట్ర ప్రయోజనాలు చూద్దాం కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందో. ఎందుకంటే ఆయన ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నారు.